వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు నేను ఉగ్గాని చేస్తున్నాను. మన వీడియోలో ఎలా చేస్తానో చూడండి. ఇవాళ మన వీడియోలో ఉగ్గాని చేస్తున్నాను. ఉగ్గాని కోసం ఒక మూడు ఎండినకాయలు, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర. ఇవి మనం మిక్సీ పట్టుకుందాం. దాన్ని ఇప్పుడు ఉగ్గాని కోసం నేను ఒక 2 ఉల్లిగడ్డలు, పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసుకున్న పొడుగ్గా, ఒక టమాటా. ఇప్పుడు ఈ పొడి పట్టుకొని మనం ఉగ్గాని ప్రాసెస్ లేదు. ఒక 10-12 పచ్చిమిర్చి మనం ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఇలా నీళ్ళు తీసుకుని ఒక గిన్నెలో ఇవి కొన్ని బొరుగులు పోసుకొని కొన్ని కడుక్కుందాం. ఒక 2 మినిట్స్ ఇట్లా మొత్తం దాని కింద చెత్త మట్టి అంతా పోయేటట్టు ఇట్లా కడగాలి మంచిగా. ఇట్లా పిండి వేసుకోవాలి. మన ఇష్టం, మనకి ఎంత కావాలనుకుంటే అన్ని మన ఇష్టం అంతా చేసుకునే ఏదైనా దాని క్వాంటిటీ బట్టి దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డలైనా టమాటా అయినా ఎక్కువ వేసుకుంటే ఇంకొక టమాటా ఎక్కువ, ఇంకొకటి ఉల్లిగడ్డ ఎక్కువ ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని చేస్తున్నా కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి వేస్తున్నాను నేను. ఇట్లా కడుక్కోవాలి. ఇగో కడిగిన తర్వాత చూడు మనకి ఎంత మురికి వచ్చిందో. ఇట్లా మంచిగా పొడిగా కడుక్కోవాలి. దీంట్లోనే మనం ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు మనం పట్టిన పుట్నాలు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి లేచి కలుపుకోవాలి. ఇట్లా మంచిగా పొడిగా ఉండాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం. స్టవ్ అంటు పెట్టుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఈ ఆయిల్ వేడెక్కినాక దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు. ఇప్పుడు దీంట్లోనే మనం ఉల్లిగడ్డ కూడా వేసుకుందాం.
కొంచెం కరివేపాకు. ఈ ఉల్లిగడ్డ బాగా వేగన అవసరం లేదు, కొంచెం మెత్తగా అయితే చాలు. ఇది కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఒక అర స్పూన్ పసుపు. ఇప్పుడు మనం ఒక టమాటా కట్ చేసినాం కదా, ఒక టమాటా వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం పచ్చిమిర్చి పట్టినాం కదా, ఆ పేస్ట్ వేసుకున్నాం. ఇలా పచ్చిమిరపకాయ వేయట్లేదు, పచ్చిమిర్చి పేస్ట్. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక మనం ఈ బురుగులు వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే ఈ బురుగులు వేసుకున్నాం. ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా. ఇదంతా వీటికి పట్టేటట్టు, బురుగులకు పట్టేటట్టు మంచిగా కలపాలి. మరమరాలకి బురుగులు అంటారు, మా సైడు పరమరాలు అంటారు. రెండిట్లో ఏదన్నా ఒకటే. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ, ఒక నిమ్మకాయ పిండుకుందాం. ఫైనల్గా కొత్తిమీర. ఇదంతా ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఒక్కొక్కరు లాగా చేస్తారు, నేనైతే ఇట్లా చేసిన. ఎట్లా చేసినా బాగానే ఉంటుంది. ఈ ఉగ్గాని రెడీ అయిందండి. మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం.
వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.